పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సింది పోయి ఇలా జరిగిందేంటా అని ఏడుపు రావట్లేదా పార్వతి? అంత ధైర్యంగా ఎలా ఉన్నా? ఏడిపోతుంది అమ్మగారు. అత్తారింటికి తీసుకుపోయేటోడే ఎటు పోనాడో తెలుస్తలేదు. నా తలరాత ఎట్టా ఉందో తెలియని నాకు ఏం చేయాలో తెలియట్లేదు అమ్మగారు. వంట సేనికి చేతులు ఆడుతున్నాయి కానీ మెతుకు తిందామంటే లేవట్లేదు అమ్మగారు. పానం పోతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళలో నీళ్ళాగకుండా వస్తున్నా. ఏమవుతుందో ఏమో అమ్మా. అమ్మా, ఆడపిల్లకి కట్టవద్దే ఇట్టనే ఉంటుందా అమ్మగారు? అయ్యో పార్వతి, పార్వతి, పార్వతి లే, పార్వతి లే. కష్టం వచ్చి కృంగిపోతే ఆడజన్మకు అర్థం ఉండదు పార్వతి. ఏం జరిగినా భరించే శక్తి నీలో ఉండాలి. భూమాతకున్నంత సహనం ఆడవాళ్లకుండాలి. ఇప్పుడేమంత కష్టం వచ్చిందని కుమిలిపోతున్నా? ఏడవద్దు, ధైర్యంగా ఉండు. చూడు పార్వతి, నిన్ను చేసుకునే అదృష్టం శివకి లేదు. నీలాంటి మంచి మనిషిని వదిలేసి వచ్చానన్న ఆలోచన తనకు వస్తే ఎక్కడున్నా తిరిగి వస్తాడు. రాకపోతే అలాంటి వాడి గురించి మనం అసలు ఆలోచనే చెయ్యొద్దు. పార్వతి, నీకు మేమున్నాం. జరిగిన దాని గురించి మర్చిపో. నీకు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. చేస్తారా పెద్దబాబు గారు? తప్పకుండా చేస్తాం పార్వతి, చెప్పు. ఒక్క పూట తినకపోతేనే కళ్ళు తిరుగుతున్నాయమ్మా. కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని చిన్న పిల్లోళ్ళ అడిగే మా అయ్య చీకట్లో కూర్చొని
నా పెళ్లి ఆగిపోయినప్పటి నుండి నీళ్ళ సుక్కు కూడా తాగలేదు. పెద్ద బాబు గారు, మీరొక మాట తిట్టైనా మా అయ్య తినేటట్టు చేయండి అయ్యా, మీకు దండ పెడతాను. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, ఏ తీరం చూపని పయనం, ఎంత దూరమో ఎంత కాలమో, ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం, సగటు మనిషి బతుకంత. పార్వతి, బాధపడకు. హనుమంతు తింటాడు. ఆ విషయం మేం చూసుకుంటాం. అవును, 25 ఏళ్లు మాకు సేవ చేసినవాడు మా కళ్ళ ముందు శవంలా ఉండకూడదు. హనుమంతు, నువ్వు, మీ తమ్ముడు, మే ముగ్గురి మీద మా చూపు ఎప్పుడూ ఉంటుంది పార్వతి. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు పార్వతి. పనివాళ్ల వంక కన్నెత్తైనా చూసేంత టైం లేని కోటీశ్వరరాలు అత్తయ్య. అలాంటిది నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూస్తామని, కన్నీళ్లు కూడా రాకుండా చేస్తామని భరోసా ఇస్తున్నారంటే నాకు తెలిసి నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉండరు. మీ అందరి దయ మా మీద ఉండబట్టే ఇంకా పానాలతో ఉన్నాం పెద్దమ్మాయి గారు. లేదంటే ఆ పచ్చని పందిట్లో మా అయ్య గుండె నా గుండె ఆగిపోయేది, ఆడే చచ్చిపోయేటోళ్ళం. పార్వతి, ఏంటిది? వర్రి అయితే గుండెల్లో బాధ ఎక్కువ అవుతుంది. ఆంటీ, అంకుల్, దేవా వీళ్ళందరూ నీకు అండగా ఉంటానని చెప్తున్నారు కదా. బీ హ్యాపీ. నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఓకేనా? ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి పార్వతి. కళ్ళు తుడుచుకుని మా అందరికి నీ చేతి వంట రుచి చూపించు, సరేనా? అట్టకి శనిబాబు గారు. పెద్దబాబు, పద వెళ్దాం. పెద్దబాబు, అఖిల, పదండి. టిఫిన్ చేయడానికి రమ్మన్నా రాలేదంటే నీ కడుపులో ఆకలి మంట కన్నా కడుపు మంటే ఎక్కువ ఉందని అర్థమవుతోంది చంద్రముఖి. ఘట్టమనేని దేవేంద్ర నోటి వెంట రాకుమారి రుద్రపాటి చంద్రముఖి పేరుకి బదులు వంట మనిషి
మేగోటి పార్వతి పేరు వస్తుందేంటన్న అనుమానం నీ మనసులో ఉందని తెలుస్తోంది. కడుపుమంటైతే భోంచేయగానే తగ్గుతుంది. అదే గుండెల్లో మంట మొదలైతే ఏం చేయాలో తెలియక పెరుగుతుంది. ఘట్టమనేని ఇంటి చిన్న కోడలు గంగా భవానీ గారు నిండుగా ఉన్న నా రూపాన్ని చూసి ప్రేమించే అమ్మాయి, అందరికీ ప్రేమను పంచే అమ్మాయి అని అనుకుంటే పొరపాటు. నాకు దక్కని దాని గురించి పెద్దగా ఆలోచించను. ఆస్తైనా ఐశ్వర్యమైనా చివరికి నా అర్ధభాగమైనా పుండులా తొలిచినా భరిస్తాను. కానీ నాకు రాసిపెట్టిన దాన్ని దూరం చేసినా, నేను ప్రేమగా చూసే ఏ వస్తువునైనా తాకినా, నైలు నదిలా సౌమ్యంగా కనపడే ఈ రుద్రపాటి చంద్రముఖి నాగుపామై తిరగబడుతుంది, నాగుపామై తిరగబడుతుంది, నాగుపామై తిరగబడుతుంది. ఆ వేటలో నాకడ్డొచ్చిన పార్వతైనా పోవచ్చు, మీరైనా పోవచ్చు. బేసిక్గా నేను మాట చాలా పొదుపుగా మాట్లాడతాను. ఎవరైనా అదుపు తప్పితే అణగదొక్కుతాను. అర్థమైందా? ఇది ఏసీలో కూడా చెమటలు పట్టించిందంటే ఖచ్చితంగా దీంది సింహరాశి అయ్యుంటుంది. రెచ్చగొడితే సరిపోదు, మచ్చిక చేసుకొని సరిహద్దులు చెరపాలి. ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు? పాత చీరలన్నీ పాడేస్తున్నా ఐశ్వర్య. అయ్యో రామా, ఓల్డ్ ఇస్ గోల్డ్ ఆంటీ. పాత వాటిని గుర్తుగా పెట్టుకోవాలి గాని పారేస్తారా? చీరలు పాతపడే కొద్దీ పోగులు ఊడొస్తున్నాయి ఐశ్వర్య. అదా మీ సమస్య? దానికో చక్కటి పరిష్కారం ఉంది.
వాషింగ్ మిషన్ లో హెన్కో మ్యాటిక్ ఇంటెలిజెంట్ డిటర్జెంట్ పౌడర్ వాడండి. ఇక మీ చీరలకు పోగులే ఊడవు. ఛాలెంజ్. అవునా ఐశ్వర్య? అవునాంటీ. ఇందులో ఉండే నానో ఫైబర్ లాక్ టెక్నాలజీ పోగులు ఊడి రాకుండా చేయడమే కాదు, చీరలెప్పుడూ కొత్తగానే ఉంచుతుంది. థ్యాంక్స్ కోడలా. నేను హెన్కో వాడతాను. కొంగు బంగారం చేసుకుంటాను. మీరు వాడండి హెన్కో. నిద్రాహారాలు మానేసినందుకు నీరసంతో తల ఉంచావా? లేకపోతే తప్పు చెయ్యబోతున్నాను అని తలదించావా హనుమంతు? అమ్మా అమ్మా, మీ కాన్నే తప్పు చేస్తాను అమ్మగారు. సత్య చేయను. ప్రాణాలు పోతే పోని అని కడుపు మార్చుకోవడం తప్పు కాదా? మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరొదిలి వెళ్ళిపోవాలనుకోవడం తప్పు కాదా? అఖిల, ఊరెళ్ళిపోతారా? ఎవరు? హనుమంతు వాళ్ళ? అంటే హనుమంతు సొంతంగా నిర్ణయం తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడా? ఏ హనుమంతు, చాలా పెద్దోడు అయిపోయావే. అట్లా మాట్లాడకండి అయ్యా. మీ బంటున్నాను, మీ కాళ్ళను సూత్తం నడిచేటోడిని. మా కళ్ళల్లోకి సూత్తం నడుచుకోరా అని నన్ను తలెత్తుకునేలా చేశారు. బిడ్డలా చూసుకున్నారు. ఏడుంటే నాను సల్లంగా బతుకుతాను, కానీ నా బిడ్డలకు నేను చక్కటి బతుకుని ఈలేనయ్య గారు. అమ్మగారులను వదిలిపోతే పానాలు పోయినట్టని అయ్యకి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అయ్యగారు. నువ్వేమీ చెప్పొద్దమ్మా. పెళ్ళే వద్దును పెట్టు చేస్తున్నావు. ఊళ్ళో వాళ్ళందరూ నా ముఖం మీద ఉమ్మెత్తి బిడ్డ పెళ్లి కూడా చేయలేనుడివి నువ్వేం తండ్రివిరా అంటా ఉన్నారు. ఆలోచిస్తా సావడం కంటే ఆడ ఏ అయ్యి కాళ్ళు అట్టుకొని కన్నీళ్లతో నేను కాళ్ళు కడగటం మేలు. ఇక్కడే ఉంటే పార్వతి పెళ్లి చేయలేను అని ఎందుకు అనుకుంటున్నావు హనుమంతు?
మీరు చేస్తారమ్మగారు. నిశ్చితార్థానికి 10 లక్షలు, పెళ్లికి 25 లక్షల దాకా ఖర్చు పెట్టినారు. కారు నడిపెట్టాడు కూతురికి ఇంత అదృష్టం పట్టినాదని చాలా మంది దిష్టెట్టినారు. అందుకేనేమో పెళ్లి కొడుకు వెళ్ళిపోయి పెళ్లి ఆగిపోయినది. ఇంకా ఏడనే ఉంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలకి నలిగిపోతే పొద్దు గడపలేము అమ్మగారు. అచ్చమైన 16 అణాల తెలుగు అమ్మాయి, సుగుణాల రాశి, తెలుగువారి మనసుని దోచుకోవడానికొస్తున్న అమెరికా అమ్మాయి. మీ జీ తెలుగులో ఈ సోమవారం రాత్రి 7 గంటలకి ప్రారంభం. తప్పక చూడండి. ఆదరించండి, ఆశీర్వదించండి.